యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. బుబ్బు అంటావేంటోదినా? బూడిదే కదా. మరి ఇందులో పెట్టిన నగలేవి? కాలిపోయి బూడిద మిగిలిందేమో. బంగారం కాలి కరుగుతుంది, బూడిదేలవుతుందిరా. అన్నయ్య, విశాలాక్షి చెప్పింది కదా అప్పుడు కూడా బూడిదే ఉందని. అంటే అప్పుడు తెరిచి చూసిందని కదా? ఎందులో ఏం పెట్టిందనేది వెతికినట్టే కదా? నా కోసం వెతుకుతారు కానీ నేను దేనికోసం వెతకను సుమనా. అవునవును, పోలీస్ కంప్లైంట్ ఇస్తే నీకోసం తప్పకుండా వెతుకుతారు. కంప్లైంట్ ఇస్తే ఎంత డబ్బు ఎంత నగలని లెక్కలు అడుగుతారు. కష్టార్జితం అయితే చెప్పగలరు, వేరే దారి నుంచి సంపాదించిందైతే అత్తయ్యని బావగారిని కసిని కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికే తీసుకెళ్తారు. అంతే కదమ్మా, వెళ్ళాలని ఆశగా ఉందేమో వీళ్ళకి. ఏం చేస్తున్నావే నువ్వు? అత్తయ్య, అమ్మా, చిన్న పాప, వదలండి అత్తయ్యా. వదులు విశాల్. వదినా. అయ్యో ఆగా వదిలాక. అత్తయ్య, అత్తయ్య వదలండి. అమ్మ ప్లీజ్ వదిలేయమ్మా. వదులొదినా. అక్క చిన్నపిల్లక. చిన్నపిల్ల మీదేంటి మీ ప్రతాపం? తీస్తారా లేదా? లేదు, దీని సంగతి తేల్చేస్తా. అత్తయ్య, మీరు చెయ్యి తీయకపోతే నా పద్ధతిలో విడిపించాల్సి ఉంటుంది. కోప్పడకమ్మా, ఈవిడ చేసిన పాపపు పనికి ఫలితం తప్పకుండా ఉంటుంది. నా కాళ్ళు పట్టుకోవాల్సిన మీ అత్త నా జుట్టు పట్టుకుందంటే ఎంత అనుభవించాల్సి ఉంటుందో. నాటకాలాడకు. నీ కళ్ళబుల్లి మాటలకు నేను కంగారెత్తిపోను. తర్వాత చూసుకుందాం. పదండి. క్షమించమ్మా, మా అమ్మ అలా చేయకుండా ఉండాల్సింది. పర్వాలేదులే నాన్న, అలా చేస్తేనే కదా అయ్యో ఎందుకిలా చేశానే అని కుమిలిపోయే పరిస్థితి వచ్చేది. అమ్మా విశాలాక్షి, నువ్వు రామ్మా, నేను అన్నం వడ్డిస్తాను. రామ్మా.
మమ్మీ అలా చూడకు. ఎవరైనా చూస్తే నువ్వు కన్ను కొడుతున్నావు అనుకుంటారు. కొస్సి ఎస్ ఆంటీ. ఆ ఫ్లవర్ వాస్ తీసుకుని వీడి నెత్తి మీద కొట్టు. ఎందుకు మమ్మీ? లేకపోతే ఏంట్రా, ఈ కన్ను కనిపించక నేను ఇబ్బంది పడుతూ ఉంటే కన్ను మీటుతున్నట్టు అనిపిస్తోందా? అలా అనిపించింది, చెప్పాను. నువ్వు చెప్పాలనుకుంటే మళ్ళీ ప్రత్యక్షమైన ఆ విశాలాక్షి గురించి చెప్పు. ఏమని? అది దొంగనా దయ్యమా? మమ్మీ ఈ టైంలో దెయ్యాల గురించి ఎందుకులే మమ్మీ. నింద వేసి ఇరికించాలనుకున్నాం గాని అలమారాల్లో బ్యాగుల్లో చూస్తే నగల్లేవు, బూడిదే ఉంది. ఎత్తుకుపోయి ఎక్కడో అమ్మేసి ఏమీ తెలియనట్టు నటించే ఆ దొంగ అనుకుంటున్నాను నేను. నువ్వేమనుకుంటున్నావు కసి? మెజిషియన్, గారడీ విద్య నేర్చిన జిత్తుల మారి. అనాథాన్ని తక్కువ అంచనా వేసి పొరపాటు పడ్డామనిపిస్తుంది. మీరేమంటారా ఆంటీ? నాకు తను భూతమేమో అని. భూతమా? రే వదులు. పెళ్ళై పిల్లాన్ని కన్నావు, ఇంకా చిన్నపిల్లాళ్ళ చేస్తున్నావేంటి? మగాళ్ళు పెళ్ళయ్యాక ఎక్కువ భయపడతారని ఏదో పుస్తకంలో చదివాను మమ్మీ. భయపడింది చాలు, ధైర్యం తెచ్చుకుని ఏం చేయాలో అది ఆలోచించు. పాదరసం లాంటి బుర్ర కసిది. ఈ కార్యం తనకే అప్పచెప్పాను. ఈ రోజుల్లో కూడా దయ్యాలు భూతాలుంటాయని నమ్మడమేంటాంటీ? అలా అనుకుంటే మారయ్య స్వామి లాంటి వాళ్ళని కలిసే వాళ్లమే కాదు, తను పరోక్షంగా చెప్పినవన్నీ నిజమయ్యాయా లేదా? జరిగాయి. విశాలాక్ష అమ్మవారి పరమ భక్తురాలైన నయిని ముందస్తుగా చెప్పినవి కూడా కళ్ల ముందు కనిపించాయా లేదా? యా, అఫ్ కోర్స్ ఆంటీ. తనకు ఆ శక్తి ఉందనే కదా మనం జాగ్రత్తలు తీసుకున్నాం. శక్తి అంటే దైవం, మాయ అంటే భూతం. ఇంట్లో జరిగిన అద్భుతం దేనికి సంబంధించింది? మమ్మీ అనుకుంటున్నావా, ఆలోచిస్తున్నావా? తేల్చుకోవాలనుకుంటున్నాను. తెలుసుకుంటే చాలు మమ్మీ, తేల్చుకోవడం ఎందుకులే. ఏం చేద్దామంటీ? మా డానియల్ అంకుల్ హెల్ప్ తీసుకుందామా? పౌడర్లు రసాయనాలతో బొమ్మను చూడటం కాదు, ముగ్గులోకి దించి పట్టుకోవాలి. అందుకు ఆత్మానందుల స్వామివారిని రప్పించుకోవాలి. కరెక్ట్. ఫోన్ చేయి మమ్మీ. చెయ్యి మమ్మీ. చెయ్యి. అయ్యో, నిన్ను చేయమంటున్నాను మమ్మీ. అది కాదురా, నా చెయ్యి పనిచేయటం లేదు. రైట్ హ్యాండ్. ఈ కుడి చెయ్యా? ఏదో ఒకసారి చూని. మై గాడ్, ఇలా అయిపోయిందేంటండి? చచ్చుపడిపోయింది. నిన్న ఎడమ కన్ను
ఈరోజు కుడి చెయ్యి. ఒకదానికి చూపు లేదు, ఇంకో దానికి ఊపు లేదు. కవితలు చెప్పకురా. ఫోన్ తీసుకొని ఆత్మానందుల వారితో మాట్లాడు. ఏం చెప్పాలి మమ్మీ? ఇడియట్. ఆంటీ, నేను మాట్లాడతాను. నంబర్ చెప్పండి. దాంట్లో వారి పేరుంటుంది. కాల్ చేసి విషయం చెప్పు. అలాగే అండి. ఏమైనా సమస్య బాబుగారు? లేదు, ఉంటే ముందు నీతోనే షేర్ చేసుకుంటాను కదా నాయని. మరి దేని గురించి ఆలోచనలో పడ్డారు? విశాలాక్షిని రాంగ్ టైంలో ఇంటికి తీసుకొచ్చానా అని. పాపం మనల్ని నోరారా నాన్న అమ్మ అని పిలుస్తున్న అమ్మాయి ఆనందంగా ఇంటికొస్తే అమ్మవాళ్ళు అనుమానించి అవమానించారు. అత్తయ్య గారు విశాలాక్షి జుట్టు పట్టుకున్నప్పుడు నాకు చెడ్డ కోపం వచ్చింది బాబుగారు. వయసులో పెద్దవారన్నా ఇంకిత జ్ఞానంతో ఆవిడ చంపని చూసి ఏం చేయకుండా వదిలేశాను. నగలు డబ్బులు తీసుకెళ్ళిందని ఆరోపించారు గాని చివరికి వాళ్ళ ఆశలే బూడిదైపోయినట్టు మొహాలు పెట్టారు. చూసావా నాయని? బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. వాళ్ళ నాలిక మీద మచ్చలుండక్కర్లేదు, వాళ్ళ మీద మచ్చ పడాలని చూస్తే అలాగే అంటారు. అదే నిజమవుతుంది. నాయని, నాకొక డౌట్. అమ్మవాళ్ళు దాచిపెట్టుకున్న సొమ్ము బూడిదైనట్ట, లేకపోతే బూడిదే అల్మారాలో పెట్టుకున్నారా? దురాశ దుఃఖానికి చేటు అంటారు. వాళ్ళు ఏం చేసుంటారో మీకు అర్థమయ్యే ఉంటుంది. బాబుగారు, మీకో విషయం చెప్పాలి. చెప్పు నాయని. నాకు ఒకవైపు చేతి కుట్టులేని జాకెట్టు కల్లో కనిపించింది. అదేంటి గమ్మత్తుగా ఉంది. ఒక చెయ్యి లేని వాళ్ళు కూడా అలాంటి జాకెట్ వేసుకోరు కదా. ఆ మాటకొస్తే షర్ట్ కూడా కట్ చేసి వేసుకోరు. ఐ మీన్ ఫుల్ షర్ట్ ఉంటుంది అని. ఈ విషయంలో కొసమెరుపు ఏంటంటే నాకలా కనిపించిన జాకెట్టు ఎవరిదో కాదు, మీ తిలోత్తమమ్మది. అవునా? నీకొచ్చిన కళ కావచ్చు, లేదంటే టెలిపతి అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది నిజమేనాయని. మరి దీని ఎఫెక్ట్ ఏంటో గెస్ చేయలేకపోతున్నాను. ఏమై ఉంటుందబ్బా? విశాలాక్షమ్మ తల్లి, రక్తపు అడుగులు ఎవరివి? ఏం జరగబోతుంది ఇంట్లో? ఇప్పటికే ఆలోచనలు పడ్డ నా భర్తకు ఈ విషయం కూడా చెప్తే ఏమైపోతారో? చెప్పకూడదు, చెప్పను. స్పర్శ తెలుస్తుందా? లేదు డాక్టర్, చీమ పాకినా తెలియటం లేదు. అంతెందుకు, పాము పాకినా స్పర్శ తెలియట్లేదు మమ్మీకి. అల్లుడు, ఇప్పుడు పాముల గురించి ఎందుకు? అత్తయ్యా, కాఫీ కావాలా? వద్దు. జ్యూస్, పోనీ జ్యూస్ గ్లాస్ తీసుకోండి. ఏం వద్దన్నానా? ఏదో ఒకటి పట్టుకోండి అత్తయ్య. వంగవి, నీ జుట్టు పట్టుకుంటాను. నిన్న అలా పట్టుకున్నందుకే ఇలా అయింది. అంటే ఆ విశాలాక్షి జుట్టు పట్టుకున్నందుకే అత్తయ్యకి ఇలా అయిందా? చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు. వదిన అన్నట్టు
అమ్మ ఆవేశం అనర్థాన్ని తెచ్చిపెట్టుండొచ్చు. అంత లేదులే బాబు. అలా అనుకుంటే మా మమ్మీ ఎడమ కన్ను కనిపించకుండా పోయింది మరి. అప్పుడు ఈ విశాలాక్షి లేదు, ఏ పక్షి లేదు మరి. బావగారు, పాప అమ్మవారి పేరు పెట్టుకుంది. మీరలా వెటకారంగా మాట్లాడకూడదు. మా ఆయనకి ఓ కాలు పడిపోతే బావున్ను. ఒక్క కాలుతోనే ఇలా తొక్కుడు బిళ్ళ ఆడుకుంటాం. ఆసనమ్మా, డాక్టర్ గారు పరీక్ష చేస్తున్నప్పుడు అలా చేయకు తల్లి. ఆ కనుగుడ్డు కూడా చూసి ఏమైందో చెప్పండి డాక్టర్. ఎడం కనేనా? అవును. ఒక్క నిమిషం ఉండండి. కన్ను తెరవండి. కన్ను పెద్దగా చేసి చూడండి. బ్రహ్మ రాక్షసిలా చూస్తుంది, చూసారా? నువ్వుండక్క. డాక్టర్, అత్తగారి కంటికి ఏమైంది? రెటీనా బానే ఉంది. ఏజ్ రిలేటెడ్ సైట్ కూడా కాదు. బట్ ఎందుకు చూడలేకపోతున్నారో తెలియట్లేదు. చూడ్డానికి కళ్ళు నార్మల్గానే ఉన్నాయి డాక్టర్. అదే అంటున్నాను. నాన్న, జాతక దోషం వల్ల అలా అయ్యింది. ఎవరికైనా వెన్నుపోటు పొడుచుంటే ఇలా జరుగుతూ ఉంటాయి. మా అమ్మ మళ్ళీ ఎవరిని పొడిచింది? రే, పొడవుడివి నా పని అన్నట్టు నేనేదో ప్రొఫెషనల్ కిల్లర్ అయినట్టు మాట్లాడుతున్నావేంటి? విశాలాక్షి మాటకి అర్థం వేరు. ద్రోహం తలపెట్టి ఉన్నా ఇలాంటి దోషం కలుగుతుంది అని. అది నిజమై ఉంటుంది వదిన. కన్నకైతే దోషం అనుకోవచ్చలుడు. చెయ్యి పని చేయకుండా పరున్న కారణం విశాలాక్షి జుట్టు పట్టుకున్న ఫలితమేనా? అంతే బాబాయ్. కావాలంటే మీరు చేసి చూడండి. వద్దు తల్లి. పడిపోవడానికి ఏముందే మా ఆయనకి? ఆల్రెడీ పడినట్టే ఉంటాడు. డాక్టర్ ముందు మీరు ఇలా మాట్లాడితే వాళ్ళు తేలిగ్గా కొట్టిపడేస్తారు. అలా అనుకోం మేడం. అంతుపట్టని వ్యాధుల్ని ఆ భగవంతుడే నయం చేయాలని మేం కూడా నమ్ముతాం. మీకు ఇంకా డౌట్గా ఉంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. అంటే మా అమ్మకి మీరు ట్రీట్మెంట్ చేయరా డాక్టర్? చేయడానికి ప్రాబ్లం అర్థం కావాలి. ఇంకొన్ని పరీక్షలు చేస్తే గానీ సమస్య ఏంటన్నది తెలీదు. ఉంటాను. డాక్టర్ ఫీజు దండగా, మందులు కూడా రాయకుండా వెళ్ళిపోయింది. ఏ మందు రాసినా ప్రయోజనం లేదు చిట్టి. అమ్మా, విశాలాక్షికి క్షమాపణ చెప్పు. చేతిలో మార్పు వస్తుందేమో చూద్దాం. నేను తనకి సారీ చెప్పాలా? పిల్ల పిచ్చుకది. అమ్మా, అలా అనకు. లేనిపోని సమస్యలు ఇంకా పెరుగుతాయి. తంత్ర విద్యలు కాస్త నేర్చుకొనొచ్చి నా దగ్గర ప్రదర్శిస్తోంది. చాలా తొందరగానే తనకు తగిన బుద్ధి చెప్తాను. విఫల ప్రయత్నాల వల్ల అలుపు తప్ప గెలుపు లభించదు. ఎందుకు అనవసరంగా శక్తిని దుర్వినియోగం చేసుకుంటావు? హే, నాకు నీతులు చెప్పకు నువ్వు. అత్తయ్య, ఇలా మాట్లాడి దిగజారిపోరాదు. మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషిగా అనిపిస్తే నేను చెప్తాను. నైని,
నువ్వెందుకు చెప్పడం? మీరే అన్నారు కదా బాబుగారు, పిల్లలు దేవుళ్ళతో సమానమని. అతిథి దేవో భవ అన్నారు. ఇంటికొచ్చిన విశాలాక్షికి సకల మర్యాదలు చేయకుండా అత్తయ్య ఆవేశపడి పిచ్చి పని చేశారు. మన మాట విని వచ్చిన విశాలాక్షికి మన ఇంట్లో అవమానం జరిగింది కాబట్టి నేనైనా క్షమాపణలు కోరుతాను, తప్పులేదు. వద్దమ్మా, ఎవరు చేసిన పాపాలకి వాళ్ళే బాధ్యులు కదా.